డబ్బు సంపాదించడం ఈజీ. కానీ దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అంటుంటారు కదా! యాహ్! సో, ఇక ప్రతి వ్యక్తి తప్పకుండా పాటించాల్సిన 3 ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏంటివి? యాహ్! మనం చెప్పాం కదా! వచ్చిన అమౌంట్ మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి మీరు వాడకూడదు. హ్మ్. అంటే చాలామంది ఎంతొస్తే అంత ఖర్చు పెడతా ఉంటారు. తర్వాత ఏం చూడరనమాట. హ్మ్. లైక్ ఈఎంఐలు పెట్టేసేసి తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి ఇవాళ రేపట్లో 8,000 ఈఎంఐ కడితే కారొస్తుంది. హ్మ్. అండ్ 5,000 ఈఎంఐ పెడితే యాపిల్ ఫోన్ వస్తుంది. ఇండియాలో యాపిల్ ఫోన్లు ప్రతి 10లో 9 ఫోన్లు ఈఎంఐలో అమ్ముడుపోతున్నాయి. ఓహో! ఏది యాపిల్ ఫోన్. అది కంపల్సరీ అంటే కంపల్సరీ కాదు. బట్ 9 ఫోన్స్. ఎంత యాపిల్ ఫోన్స్ అమ్ముడుపోతున్నాయి అంటే, హిందుస్థాన్ యూనిలివర్ వోళ్ళు గత 70 ఏళ్ల నుంచి ఇండియాలో బిజినెస్ చేస్తున్నారు. హుహు. వాళ్ళ రెవెన్యూతో పోల్చుకుంటే రీసెంట్‌గా వచ్చిన యాపిల్ రెవెన్యూ డబుల్ అయింది. ఓహ్! అంటే హ్మ్. హిందుస్థాన్ యూనిలివర్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు రెగ్యులర్‌గా వాడేయి. బట్ వీటితో పోల్చుకుంటే పబ్లిక్ అంతా కూడా ఈ ఫోన్స్ మీద, కార్ మీద, టూర్‌ల మీద ఈటికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారనమాట ర్యాపిడ్‌గా. అంటే లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్‌గా మారిపోతుందనమాట. అందుకని అంటే కోరికల అపరిమితం. అది అది తక్కువ రేట్‌కి వస్తుంది కదా అని చెప్పేసి ఈ ఈఎంఐల ఫెసిలిటీ ఉంది కదా అని చెప్పేసి టోటల్ సాలరీని వాడకూడదనమాట. హుహు. అందుకని ఫస్ట్ ఫోకస్ చేయాల్సిందేంటంటే హ్మ్. అమౌంట్ సేవింగ్స్ మీద, ఇన్వెస్ట్‌మెంట్ మీదే ఫోకస్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకే. అందుకని వచ్చే టోటల్ సాలరీలో మొదటి నుంచి కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా 20%ని మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కి తరలించడం ద్వారా మన ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయినా సరే ఈ మనీ మీకు ఆదుకునే ఛాన్స్ ఉంది. హుహు. అందుకని ఎవరైనా సరే జాబ్ రాంగానే మొదట చేయాల్సిన పని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనకేదైనా అయిందనుకోండి, మన డిపెండెంట్స్ అందరూ ఇదవుతారు కాబట్టి. హుహు. ఎంత తీసుకుంటారంటే మినిమమ్ 1 క్రోర్ తీసుకోండి. హ్మ్. బిలో 30 ఏజ్ వాళ్ళకేంటంటే నీకు 1 క్రోర్ ఇన్సూరెన్స్ కూడా హ్మ్. అంటే సంవత్సరానికి 5,000కే దొరుకుతుంది. ఓకే. అదేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇన్సూరెన్స్ కాస్ట్ పెరుగుతా ఉంటుంది. హుహు. బట్ ఏజ్ బిలో 30 కనుకుంటే మీకు మంత్లీ 400కే దొరుకుతుంది మంత్లీ. ఓకే. ఇయర్లీ 5,000కే దొరుకుతుందనమాట. కంపల్సరీగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అందులో చాయిస్ ఏం గాదు. టర్మ్ హుహు. ఇన్సూరెన్స్. టర్మ్ టర్మ్ ఇన్స్యూరెన్స్. ఇన్సూరెన్స్. హ్మ్. సెకండ్ ఇప్పుడేంటంటే హెల్త్ ఏదైనా ఖరాబయిందనుకోండి, హాస్పిటల్ బిల్ పెరిగిపోద్ది గదా! అందుకని మెడికల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. అంటే ఓకే. బేసిక్ ప్లాన్ ఏదైనా 5,00,000, 10,00,000 ఉంటే అలాంటివి తీసుకోండి. హుహుహు. థర్డ్ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి. హుహు. ఎందుకంటే మనకేమన్నా అయిందనుకోండి, వెంటనే అప్పు చేయాల్సుంటది. అది ఎక్కువ హ్మ్. వడ్డీకి చేయాల్సుంటుంది. అవును. అందుకని ఎమర్జెన్సీ మనీ మన దగ్గరే మనీ ఉందనుకోండి, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాటిని వాడుకోవచ్చనమాట. అందుకని ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఒక 3-6 మంత్స్‌కు మోయినంగా ఎమర్జెన్సీ ఫండ్‌ని క్రియేట్ చేసుకోండి. హ్మ్. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. సార్ అయితే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ని ఎలా క్రియేట్ చేసారు? అంటే ముందుగా పెట్టుబడి పెట్టాలా? లేకుంటే సేవింగ్స్ సేవింగ్ అకౌంట్. బేసికల్‌గా అది సేవింగ్ అకౌంట్ అండి. మన ఇంటి ఖర్చులు అంటే ఇంట్లో పర్ మంత్ వచ్చేసరికల్లా బేసిక్ నీడ్స్ ఎంతైతే ఉంటుందో, ఆ నీడ్స్‌కి అయ్యే మొత్తం ఖర్చుని మనం ఆ ఖర్చుని 1 మంత్ ఖర్చు. హ్మ్. దాన్ని మనం మినిమమ్ 3-6 మంత్స్. హ్మ్. సపోజ్ ఇంట్లో ఒక 20,000 ఖర్చవుద్దనుకుందాం ఇంటి ఓకే. ఖర్చు. ఓకే. దాన్ని మనం 3 లేదా 6 టైమ్స్ చెప్పాలి. అప్పుడు 3 అనుకున్నాం అనుకోండి రూ. 60,000. 6 అనుకున్నాం అనుకోండి రూ. 1,20,000. హుహు. అంటే 60,000 నుంచి 1,20,000 వరకు నీ సేవింగ్ అకౌంట్‌లో పార్క్ చేసుకోవాలి. ఓకే. ఎప్పుడు ఎమర్జెన్సీ అనిపిస్తే అప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే హ్మ్. సడెన్‌గా జాబ్ ఊడింది. హ్మ్. మరి ఇంటి ఖర్చులు కరెక్ట్. మంత్లీ 20,000 అవుతుంది. హెల్త్ బాగోలేదు. సడెన్‌గా మనీ కావాలి. బైక్ హ్మ్. రిపేర్ వచ్చింది. హ్మ్. ఇలాంటి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనం వాడుకోవచ్చనమాట. ఇదే ఫండ్ లేదనుకోండి అప్పులు చేయాల్సి ఉంటుంది ఎక్కువ వడ్డీ రేట్‌కి. హ్మ్. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమర్జెన్సీ కోసం ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేట్ చేసుకోవాలా. ఓకే. ఆ తర్వాతే ఇన్వెస్ట్‌మెంట్ బిగించేయాలింకా. హ్మ్. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, హ్మ్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటం. ఈ 3 తర్వాత ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటూ పోవాలి. హ్మ్. ఓకే. సార్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు గదా! అవును. అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? యాహ్! ఒక వ్యక్తికి రేపటి గురించి ఆలోచించకుండా, రేపు ఖర్చులు మోయనంగా ఈరోజు మనీ రెడీ చేసుకోవటాన్నే అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మంత్లీ ఖర్చు నాకు మంత్లీ ఒక 50,000 అవుతుందనుకో పర్ మంత్. నేను వర్క్ చేయకుండానే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ మంత్ ఖర్చయ్యే రూ. 50,000 ఈ మంత్ కల్లా నాకు రెడీ అవుతది బ్యాంక్ అకౌంట్‌లో ఆటోమేటిక్‌గా. అలా అలా ఏర్పాటు చేసుకునే ఫండ్‌ని మనం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫండ్ అనొచ్చనమాట మనం. ఓకే. చాలామంది ఇప్పుడు రిటైర్మెంట్ ఫండ్ అంటారు. హ్మ్. అంటే రిటైర్మెంట్ ఫండ్ అంటే ఏందంటే, రిటైర్మెంట్ తర్వాత ఇంక వర్క్ చేయకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంతైతే ఉందో, అంత అమౌంట్ ఆటోమేటిక్‌గా ఎవ్రీ మంత్ వచ్చి పడుతుంటుందనమాట. హుహు. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక రూ. 2,00,00,000 ఉన్నాయనుకుందాం. ఈ రూ. 2,00,00,000 తీసుకెళ్ళి మేము బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాననుకోండి. ఓకే. అది 6% పర్ యానమ్ చొప్పున ఇస్తుంటుంది. నేను 2,00,00,000 పెట్టాను కాబట్టి మంత్లీ నాకు 1,00,000 వచ్చి పడుతుంటది ఆటోమేటిక్‌గా. ఓకే. ఇప్పుడు నాకొచ్చిందని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనొచ్చు. ఎందుకంటే నా ఇంటి ఖర్చులు నెలకి 50,000 హ్మ్. కానీ నాకొస్తున్న ఇన్‌కమ్ ఎంత? ఓకే. 1,00,000 పర్ మంత్. 1,00,000. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా వత్తనే ఉంటది కదా నాకు. హ్మ్. దాన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. ఓకే. అందుకని ఎవరి లివింగ్ కాస్ట్ ఎంతుంటుందో హ్మ్. అంత మోయినింగ్ అమౌంట్ నెక్స్ట్ 30-40 ఇయర్స్
వర్క్ చేయకుండా ఆటోమేటిక్గా వచ్చేలా ఏర్పాటు చేసుకోవడాన్ని అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. అంటే నెలకి ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అది అది మీ లివింగ్ కాస్ట్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటైర్మెంట్ అప్పటికల్లా మీ లివింగ్ కాస్ట్ 50,000 అవుతుంది అనుకుందాం, లేదా 1,00,00,000 అవుతుంది అనుకుందాం. దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకోవాలా. ఓకే. అంటే ఏ వయసులో ప్లాన్ చేసుకోవాలి? అది అంత ఎర్లీ స్టేజ్లో ప్లాన్ చేసుకుంటే అంత బెటర్. జాబ్ వచ్చిన తర్వాతే ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక 25లో జాబ్ వచ్చింది అనుకోండి, అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఆ ఏజ్కి ఒక బైక్ కొందాము, ఒక కార్ కొందాము, ఒక టూర్ వెళ్దాము, ఒక ఎక్స్పెన్సివ్ గాడ్జెట్ కొందాము అని కామన్గా ఉంటుంది. రిటైర్మెంట్ అంత అంత ఆలోచనలు ఉండవు వాళ్ళకి, చెప్పినా ఓకే. వినిపించుకోరు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇన్కమ్ లేకుండా 30 ఇయర్స్ అక్కడ సర్వే అవ్వాలా. ఓకే. ఈ ఇన్కమ్ 30 ఇయర్సే ఉంటుంది నీకు. ఇన్కమ్ లేకుండా లివింగ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఆ టైంలో. కరెక్ట్. ఆ టైంలో ఎలా సర్వే అవుదాం అనుకున్నది ముందే ప్లాన్ చేసుకోవాలి మనం. దానికి కావాల్సిన రిసోర్సెస్ ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకోవాలా. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే తక్కువ అంటే 1 crore ఫండ్ క్రియేట్ చేసుకోవాలా, ఎక్కువ అంటే 10 crore 20 crore ఇట్స్ డిపెండ్ కాపన్ యువర్ లైఫ్ స్టైల్. మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలి అన్న దాన్ని బట్టి. ఇప్పుడు సపోజ్ నేను రూరల్ ఇండియాలో ఉందాం అనుకుంటున్నా, నాకు 1 crore సరిపోతుంది. ఎందుకంటే 1 crore బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నాకు మంత్లీ 60,000 వస్తూ ఉంటుంది. ఓకే, రూరల్ ఇండియాలో 60,000 లైఫ్ స్టైల్ సరిపోతుంది నీకు. రూరల్ ఇండియాలో నేను హైదరాబాద్లో ఉండాలనుకుంటే సరిపోదు కదా. అప్పుడు నా దగ్గర ఏంటంటే 3 crore నుంచి 5 crores కావాలి. ఓకే, అఫ్ కోర్స్ బ్యాంకులో పెట్టకుండా మనం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అలాంటి వాటిలో పెట్టడం ద్వారా నీకు 12 to 12% కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ మొత్తానికైతే సేఫ్ అండ్ సెక్యూర్ వేలో రిటైర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ 30-40 ఇయర్స్ వర్క్ చేయకుండా నీ లివింగ్ కాస్ట్ ఎంత అవుద్దో అంత అమౌంట్ ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా నీ బ్యాంక్ అకౌంట్లో పట్టానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. అంటే మనకి వేరే వాటి కోసం చూడకూడదు.